శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారికి ఈ 26, 27 తేదీలలో వీరి జీవితంలో జరగబోయేది తెలుసుకుందాము. ఈ సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా అద్భుతంగా బ్రహ్మాండమైన యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు వీరి జీవితంలో ఏదమేటి శుభ, అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారో తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ సింహరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇంక ఇప్పుడు మన వివరాలకు వస్తే కనుక సింహరాశి వారు వీరి వ్యక్తిత్వం పరంగా చాలా గంభీరంగాను, కోపంగాను, దర్జాగాను ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వీరు మనసు మాత్రం చాలా సున్నితమైన మనసు అని చెప్పుకోవాలి. అంటే పైకి చూసేందుకు మాత్రం చాలా హుందాగా, గర్వంతో, అంటే వీరిని కదిలిస్తే అమ్మో భయపడాల్సిన విధంగా వీరి ప్రవర్తన వీరిని చూస్తే అలా ఉంటుంది. కానీ వీరి యొక్క గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి స్వభావాన్ని చెప్పుకోవచ్చు. సున్నితమైన మనుషులనే చెప్పుకోవాలి. అలాగే వీరి మనస్తత్వం అనేది ఎవరికి కూడా అర్థం కాదండి. అర్థం కాదు అంటే ఎవరు కూడా వీరి ఆలోచనలు కానీ లేదంటే వీరిని కానీ ఎవ్వరు కూడా తెలుసుకోలేరు అన్నమాట. అంత చక్కగా వీరి ఆలోచన విధానము, అలాగే వీరి యొక్క పనితీరు కానీ ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకైతే నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంతో పోల్చుకుంటే ఈ రాశివారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కుంటారనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడిందని చెప్పాలి. చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. ఇలా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము 2 రోజుల్లో అంతా కూడా చాలా అదృష్టకాల యోగకాలంగా గడుస్తుందనే చెప్పుకోవాలి. అయితే గతంలో వీరిని చాలా సమస్యలు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ఈ రాశి వారు మంచి మనసున్నవారు. అలాగే వీరి ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ సహాయం అడిగితే మాత్రము ఆ సహాయాన్ని వీరి దగ్గర, అంటే ఉన్నా లేకపోయినా చేయనని చెప్పి మాత్రము అనకుండా చక్కగా వారికి సహాయాన్ని అయితే చేసి కష్టాల నుండి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ రాశి వారు శక్తికి మించి చేస్తారని చెప్పుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ యొక్క రాశి వారు చాలా వరకు అంటే చాలా మంచి స్వభావాలనే చెప్పాలి కదండి. అంతేకాకుండా ఎదుటివారి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తూ ఉంటారు. అన్ని రాశుల్లో రాశి చక్రాలు అన్నిట్లో కూడా ఈ రాశి వారిది ఎంతో ప్రత్యేకత. అయితే ఈ రాశి వారిది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా తెలివిగా, అందంగా ఉంటారు. అలాగే వీరిలో ఉండేటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏ పనైనా కానీ లేదా ఏదైనా వ్యవహారాలైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా నిపుణులు. ఇక చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. ఇక వీరు అందంగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అందులో నేను ఉండాలనే మనస్తత్వం కూడా కలవారు. వీరి యొక్క మనస్థితి అనేది ఎప్పుడు కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారనమాట. అంటే వీరు చూడడానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారంటే చూడడానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ చాలా తెలివైన వారే. కదిలిస్తే మాత్రం వీళ్ళతో మాట్లాడలేము అబ్బా అన్నట్లుగా ఉంటారు. వీరి మాట తీరు కూడా అంటే చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడితే ఎటువారు నోరు మూసుకుంటారు అనే విధంగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడతారు. అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా కానీ ఒక పనిని సాధించాలనుకుంటే ఆ పనిని పూర్తయ్యే వరకు చేసేంత వరకు నిద్రపోరు. అంత ఆసక్తిగా ఉంటారు. అలాగే అంత పట్టుదలగా కూడా కసిగా ఉంటారనమాట. ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు. వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురిని కూడా అట్రాక్షన్ చేస్తారు. అంటే వీరు ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసుకున్నా కానీ 10 మందికి నచ్చే విధంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే. అలా ఉంటాయన్నమాట. ఈ అమ్మాయిది మంచి సెలక్షన్ అని, ఆ అబ్బాయిది మంచి సెలక్షన్ అని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇక వీరు మంచి రూపాన్ని పోలి ఉంటారండి. మంచి చక్కని శరీరపు రంగును కూడా కలిగి
ఉంటారు. వీరికి ఆడవారైతే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. విశాలమైన నుదురుతో చక్కగా మాట తీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. వీరు కురులు కూడా చాలా పొడవుగా అందంగా ఉంటాయి. అలాగే ఇక మగవారి విషయానికొస్తే గనుక మగవారు కూడా చాలా చక్కగా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు. ఇక వీరితో ఎవరైనా కానీ అంటే పరిచయం చేసుకోవాలని చెప్పి ఎవరైనా వీరితో మాట్లాడాలి, వీరి చేత ఏదైనా ఒక మంచి చెప్పించుకోవాలన్నట్లుగా ఎదుటివారితో అంటే ఎదుటివారు చాలా ఆసక్తిగా ఉంటారనే చెప్పుకోవాలి. కాకపోతే వీరు నలుగురిలో కలవడానికి ఈ యొక్క రాశి వారు అంతగా ఇష్టపడరు. వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే గనుక ఒక నిమిషము టైంని కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఈ సమయంలో నాకు ఏదైనా ఉపయోగపడేది అని ఉంటే నేను చేసుకోవచ్చు కదా! నలుగురితో మీటింగ్ చేయటం ఎందుకు? నలుగురితో మాట్లాడడం ఇదంతా నాకు టైం వేస్ట్ కదా! అని చెప్పేసి ఈ యొక్క టైంలో ఏదో ఒకటి ఆలోచిస్తూ మంచి మంచిగా తెలియనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. చాలా ఎక్కువగా తెలివితేటలు కానివ్వండి, వీరి యొక్క అందమైనటువంటి రూపాన్ని కానివ్వండి, వీరి యొక్క చుట్టాల్లోనూ, బంధువులోను దగ్గర అనుకున్న వాళ్ళలోనే ఇలా అనుకున్న వాళ్ళలోనే వీరికి కొంతమంది శత్రువులు అనేవారు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. అయితే వీరు చాలా బాగా డబ్బు సంపాదిస్తున్నారు. బాగా అందంగా ఉన్నారు. మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. 3 పూలు 6 కాయలుగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే వీరికి ఎక్కువగా నరదిష్టి అనేది కూడా పెరిగిపోయింది. ఈ నరదిష్టి, నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావటము, ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటము, కాళ్ళ నొప్పులు రావటము, మైగ్రేన్ తలనొప్పి రావటము, ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్‌గా ఉన్నటువంటి వీరు సోమరితనంగా పడుకొని ఉంచడం, పని చేయకుండా ఇష్టం చూపించకుండా ఇవన్నీ కూడా ఏంటంటే నరదిష్టి కారణంగానే చెప్పుకోవాలి. కాబట్టి మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అనేది ఈ రాశి వారు ఖచ్చితంగా తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క ఆదాయానికి, ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలైతే తప్పని చెప్పుకోవాలి. కాబట్టి మీరైతే ప్రతి శనివారం కూడా ఉప్పు, ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడము, ఆదివారం నాడు ఎర్రటి నీళ్ళతో తిప్పేసి దిష్టి తీసుకోవడము, ఇష్ట దైవాన్ని దర్శించుకుంటూ ఉండడము, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడము, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, సోమవారం శివాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవడము ఇలాంటివి చేయాలండి. అంతేకాకుండా నరదృష్టి తీసేవేయమని చెప్పి భగవంతుని కోరుకోవడం, మీకు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవటం, ఎవరి నరఘోష, ఎవరి ఏడుపులు ఏవేవి కూడా మా మీద పడకూడదు ఉండాలని చెప్పి స్వామివారికి దైవాన్ని అడగటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు చేయటం వల్ల అంటే మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా దైవానుగ్రహం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారిని ఏ నరదిష్టి, ఏ నరఘోష ఏమీ చేయలేవని చెప్పేసి తెలుసుకోండి. ఇక సింహరాశి వారు వినబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు ఈ 2 రోజుల్లో ఏం వినబోతున్నారో ఇప్పుడు మనం ఆ శుభవార్త సంగతి ఈ 2 రోజులు వీరు ఎప్పుడు వినబోతున్నారో కూడా తెలుసుకుందాం. అలాగే మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కొంతమంది ముందే తెలుసుకొని వారు ఆ శుభవార్తలు మీరు వినకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలను ఎవరి ముందు కూడా మనం వినకుండా చాటుగా వినడమే చాలా మంచిది. కాకపోతే కొన్ని విషయాలేంటంటే, మీకు బాగా అనుకూలంగా ఉంటున్నాయని చెప్పి కొంతమంది తెలుసుకొని, ఆ అనుకూలమైనటి పనులు, పరిస్థితులు మీకు రాకుండా చేసేటువంటి వారు మీ చుట్టూ ఉన్నారని తెలుసుకోండి. ఇక అయితే మీరు వినబోతున్నటువంటి ఒక మంచి శుభవార్త ముందుగా రేపటి రోజున మే 26వ తారీఖున మీకు మంచి శుభవార్తలైతే మీరు తప్పకుండా వింటారు. అయితే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ బాగుని చూసి ఏడ్చేవారే తప్ప మీరు పోనీలే బాగుపడుతున్నారని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా లేరు. అంటే మన సహాయాన్ని పొంది మనమే నాశనం అవ్వాలని చెప్పి కోరుకునేవారు మన చుట్టూ ఉంటారని చెప్పి తెలుసుకోండి. అందులో మీకంటూ చాలా రోజుల నుండి సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి, ఒక స్థలాన్ని కొనాలని చెప్పి చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు కాబట్టి ఆ స్థలాన్ని కొనుక్కోవడం లేదంటే ఆ స్థలాన్ని సంబంధించినటువంటి గృహ నిర్మాణం చేపట్టేటువంటి పనులు చేయటము ఈ 2 రోజుల్లో మీకు కూడా ఇంటికి సంబంధించినటువంటి ప్రాపర్టీ స్థలం కానీ, ఇల్లు కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున తప్పకుండా కొనబోతున్నారు. రేపటి రోజున అలాగే తర్వాత రేపు రెండో రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మీరు గృహానికి సంబంధించినటువంటి విషయాలు చర్చలైతే జరుగుతాయి. ఇక మరొక శుభవార్త ఏంటంటే ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి వివాహ యోగం అయితే కలిసి వచ్చినటువంటి భాగ్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వీరు మెచ్చిన వారితో మీతో పాటుగా మంచిగా కలిసిపోయేటువంటి అర్ధాంగి కోసము మీరు కనుక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు చక్కగా మీ అర్ధాంగి అయితే లేదంటే భర్త ఇలా ఎవరికైతే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఎక్కువగా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు చేపట్టే వారికి కూడా ఈ 2 రోజులు బాగా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే చేపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీకైతే చాలా అనుకూలంగా ఈ 2 రోజులు కూడా ఉంటాయండి. అయితే ఆరోగ్యంగా మీరు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజులుగా
రేపు 2 రోజులు కూడా చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే గనుక ఇక అలాగే ఈ రాశి వారు విద్యార్థులు కూడా ఎవరైతే తల్లిదండ్రులు మా విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు మా పిల్లలకు మంచి మార్కులు రావాలి, చక్కగా మంచి ఉద్యోగం చేస్తే బాగుండని చెప్పి కలలు కన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీ యొక్క సంతానం పరంగా మీరు చాలా సంతోషంగా ఈ 2 రోజులైతే వారి ద్వారా మంచి శుభవార్తలైతే వింటారండి. అంటే వారికి సంబంధించినటువంటి ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఏదైనా కానీ ఉద్యోగ అవకాశం ఏదైనా గానీ ఒక మంచి అవకాశం రావడం, లేదంటే ఉద్యోగంలోనే ఏదైనా ప్రమోషన్స్ రావటం ఇలాంటివి ఏదో ఒకటి సంతాన పరంగా మీరైతే మంచి శుభవార్తలైతే వింటారని చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే ఈ 2 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా మంచి శుభవార్తలు వినేటువంటి యోగకాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి గత కొంతకాలంగా బాధపెడుతున్నటువంటి కుటుంబ సమస్యలు అంటే కుటుంబంలో ఎవరికైనా కానీ గొడవలు జరిగినటువంటి జరిగి ఎవరైనా బంధాన్ని దూరం చేసుకొని చాలా రోజుల నుండి ఆ బంధంతో తిరిగి మరలా మీరు మాట్లాడాలనుకున్నా కానీ లేదంటే ఆ బంధం వస్తే చక్కగా వారితో జరిగిపోయేటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోకుండా ఆ బంధంతో చక్కగా మరలా ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలని చెప్పి కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ సమస్యలకు మీలో ఏదైనా కానీ ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి కూడా తొలగిపోయి ఏదైతే బంధం దూరం అయిపోయిందో ఆ బంధం మరలా మీ దగ్గరకు వచ్చినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి కూడా మీకు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు కుటుంబంతో టైం స్పెండ్ చేయడము, కుటుంబ సభ్యులతో చక్కగా ఆహ్లాదకరమైన మాటలను మాట్లాడుతూ పిల్లలతోనూ ఇంట్లో ఏదైనా కానీ చక్కగా మీకు నచ్చినటువంటి వంటలు చేయించుకొని ఆస్వాదిస్తూ చక్కగా ఈ 2 రోజులైతే మీ సంతోషాన్ని, మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోబోతున్నారండి. ఈ విధంగా మీకైతే చక్కగా ఉంటాయి. ఇక ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులైతే అస్సలు ఉండనే ఉండవు. ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా ఈ 2 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీకు మనశ్శాంతి, ఆరోగ్యం పట్టిందల్లా కూడా బంగారం, వ్యాపారం, ఉద్యోగం, బిజినెస్ పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటి రోజులు ప్రయాణాలు అనుకూలించడము, బంధుమిత్రులు కలుసుకోవడము ఇవన్నీ కూడా మీకు సక్రమంగా జరుగుతాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.